ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తు శాస్త్రము ధర్మ సందేహాలు కార్యక్రమంలో మాస్టర్ బెడ్రూమ్ పడక గది నిర్మాణం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది తెలుసుకుందాం. సహజ సిద్ధంగా మాస్టర్ బెడ్రూమ్ అనగానే అందరూ సౌత్ వెస్ట్ కార్నర్లో నిర్ణయం చేసుకుంటారు ప్లానింగ్ అప్పుడు. అది ఎంత డైమెన్షన్లో చేసుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, అక్కడ ద్వారబంధం ఆ పర్టికులర్ రూమ్కి తూర్పు వైపు నుండి ఎంటర్ అవ్వాలా, లేకపోతే ఉత్తరం వైపు నుండి ఎంటర్ అవ్వాలా, దానికి టాయిలెట్ వాయువ్యం మూలు ఇవ్వాలా, అటాచ్డ్ టాయిలెట్ ఆగ్నేయం మూలు ఇవ్వాలా, లేకపోతే రూమ్ లోపల ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలి. రూమ్ లోపల ఇస్తే మళ్ళీ నెట్ యూజబుల్ ఏరియా ఆఫ్ బెడ్రూమ్ విల్ గెట్ కట్, అంటే కట్ అయిపోతుంది, అంటే ఎల్ షేప్ అయిపోతుంది. అలాంటి కండిషన్లో ఏ విధంగా నిర్ణయం చేసుకుంటాం, ఏ విధంగా చేసుకుని అక్కడ వాక్-ఇన్ క్లోజెట్ ఏ విధంగా చేసుకోవచ్చు. మీకు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో కాట్ అనేటువంటిది సౌత్ తలగడే పెట్టుకోవాలా, వెస్ట్ వైపు అయినా పెట్టుకోవచ్చా, ఈస్ట్ వైపు అయినా పెట్టుకోవచ్చా, నార్త్ వైపు పెట్టకూడదని అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా రకరకాల సందేహాలు. మొట్టమొదటిగా మనం స్థలంలో ప్లాట్లో నిర్ణయం చేసుకునేటప్పుడు ప్లానింగ్ అప్పుడు దక్షిణం నుండి నార్త్కి ఎక్కువ డైమెన్షన్ ఇచ్చి రూమ్ అనేటువంటి డిజైన్ చేసామా, లేకపోతే పడమర నుండి తూర్పుకి ఎక్కువ డైమెన్షన్ ఇచ్చి రూమ్ డిజైన్ చేస్తామా అనేటువంటిది మొట్టమొదటిగా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా కాట్ పొజిషన్ అనేటువంటిది మీకు స్థలం ఎటువైపు ఎక్కువ ఉంటుందో, అంటే వెస్ట్ నుండి ఈస్ట్ వైపు ఎక్కువ ఉందనుకోండి, మనం దక్షిణం వైపు తలగడ పెట్టుకోవాలి పర్పెండిక్యులర్గా. అదేవిధంగా దక్షిణం నుండి నార్త్కి ఎక్కువ డైమెన్షన్ ఉందనుకోండి, వెస్ట్ వైపు తలగడ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మాస్టర్ బెడ్రూమ్లో రెండే డైరెక్షన్లో యాక్సెప్ట్ చేస్తాం, అది ఏదర్ సౌత్ ఆర్ వెస్ట్. పొరపాటున కూడా తూర్పు వైపు తలగడ పెట్టుకోకూడదు. మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ కార్నర్లో తూర్పు తలగడ మంచిది కాదు. యజమాని బలహీనపడతారు, భార్య బలపడుతుంది, అంటే ఫిమేల్ డామినేషన్ అనేటువంటిది వాస్తవంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఏంటంటే ఎప్పుడూ కూడా ఇంటి యజమానికి బలం, మాట బలం, స్థాన బలం ఉండాలి అంటే ఏదో సౌత్ కానీ వెస్ట్ కానీ సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి రూమ్లో పడుకోవాలి. అది ఎటువైపు పెట్టాలి, బేస్డ్ ఆన్ ద డైమెన్షన్స్ ఎటువైపు ఎక్కువ ఉంటే దానికి పర్పెండిక్యులర్గా మనం ఆ యొక్క తలగడ అనేటువంటిది పెట్టుకొని అదర్ డైరెక్షన్లో కబోర్డ్స్ చేసుకుంటాం. ఇక్కడ అదేవిధంగా సౌత్ వెస్ట్ కార్నర్లో ఏర్పాటు చేసుకునేటువంటి మాస్టర్ బెడ్రూమ్కి ఆ పర్టికులర్ రూమ్కి దక్షిణాగ్నేయము, ఆ పర్టికులర్ రూమ్కి పశ్చిమ వాయువ్యము, రెండు చోట్ల విండోస్ ఉండాల్సిందే. ఒకవైపు విండో పెట్టి ఇంకోవైపు విండో తీసేయటం అనేటువంటిది కుదరదు, చాలా తప్పు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే విధంగా ఉండాలి. అంతేకాని కట్ చేసి మనం ఎల్ షేప్లో చేసి ఆ యొక్క ఎంట్రీ అనేటువంటి చేయకూడదు. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో వేసేటువంటి ఆ యొక్క కాట్ కింద కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు వచ్చేసి పొరపాటును కూడా ఆ యొక్క ద్వారబంధంలో పడకూడదు, అంటే మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రీ డోర్లో పొరపాటును కూడా పడకూడదు. కాబట్టి మనం ఒక ఇల్లు డిజైన్ చేస్తున్నాము అంటే ఇంటీరియర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ కబోర్డ్స్ వస్తాయి, ఎక్కడ మీకు డ్రెస్ టేబుల్ వస్తుంది, ఎక్కడ బీరువా వస్తుంది, ఎక్కడ నుండి ఎక్కడ వరకు కాట్ వస్తుంది, పిన్ టు మెన్ డైమెన్షనల్ డ్రాయింగ్ చేసుకోవాలి. తర్వాత అన్నీ కూడా డౌట్ఫుల్లే. ఇది ఇక్కడ పెట్టుకోవాలా, ఇది ఎక్కడ పెట్టుకోవాలి, అది ఎక్కడ పెట్టుకోవాలి, ఇది ఇట్లా పెట్టుకుంటే ఈ కోణ దోషం వస్తుంది, అది అట్లా పెట్టుకుంటే అది పెరుగుతుంది, ఇది తరుగుతుంది అనేటువంటి రకరకాలుగా ప్యానిక్ అయిపోతాం. అందుకని ఏంటంటే మనం డిజైన్ చేసేటప్పుడే అన్నీ కూడా ఫర్నిచర్తో పిన్ టు పిన్ చూపించుకొని మనం ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే డోర్స్ అనేటువంటివి నిర్ణయం చేసుకుని ఎక్కడి నుండి ఎంత వదులుకొని చేసుకోవాలి. చాలామంది చూస్తుంటాం మాస్టర్ బెడ్రూమ్ అనగానే సరే తూర్పు ఈశాన్యంలోనో ఉత్తర ఈశాన్యంలోనో ద్వారబంధం పెట్టుకుంటారు జనరల్గా, అది తప్ప ఆప్షన్ ఉండదు. అలా పెట్టుకునేది ఏం చేస్తారు, మూలలకి పెట్టేస్తారు. అంటే మూలల కంటే ఒక బ్రిక్ పెట్టకుండా ద్వారబంధం పెట్టేస్తారు, ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉండదు. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, మొత్తం రూముకి మూల ఈ ద్వారబంధం ఉండటం వల్ల ఈ ద్వారబంధం మూలను చూస్తుంది. మూలలన్నీ అధమాలు అనేటువంటి కాన్సెప్టే అప్పుడు మర్చిపోతాం. అంటే ఆర్కిటెక్ట్ పట్టించుకోరు, కట్టేటప్పుడు మేస్త్రి పట్టించుకోరు, యజమాని కూడా అక్కడే దగ్గరుండి కట్టించుకుంటున్నాము అని అక్కడే నిలబడతారు. అన్నీ తప్పు కడుతున్నా కూడా అంతే చూస్తూ ఉంటారు, కానీ అది మాత్రం ఫైండ్ అవుట్ చేయరు.
ఇవన్నీ కూడా చేసేటువంటి తప్పులు. ఎప్పుడు కూడా ద్వారబంధాలు మూలల్లో పెట్టకూడదు. మూలల్లో పెట్టమంటే కాలం ఉందనుకోండి, కాలం కానిచ్చేసి పెట్టకూడదు. కాలం కానిచ్చకుండా అక్కడ ఒక బ్రిక్ పెట్టి బ్రిక్ తర్వాత మాత్రమే రావాలి. అట్లీస్ట్ 9 ఇంచెస్ కానీ 1 ఫీట్ కానీ వదిలి మనం ఆ యొక్క ద్వారబంధం అనేటువంటిది ఆ యొక్క రూమ్కి పెట్టాలి. అదేవిధంగా విండోస్ కూడా మూలలు పెట్టకూడదు, మూలలు చూడకూడదు. అంటే ఏ ఉచ్చస్థానము కూడా మీకు మూల ఉండదు, మూలలన్నీ అధమాలు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ చేసేటప్పుడు కాట్ పొజిషన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ద్వారబంధం పెట్టాలి, మూలలు పెట్టకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా కార్నర్ రూమ్ కదా, సౌత్ వెస్ట్ కార్నర్ అంటే సౌత్ వాల్లో సౌత్ ఈస్ట్లో మనం ఒక విండో పెట్టాలి. అదేవిధంగా వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్లో ఒక విండో పెట్టాలి. అన్ని ఉచ్చస్థానాలన్నీ చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని సజ్జలు అంటారు, అంటే మెజనైన్ స్లాబ్ వేస్తారు, లాఫ్ట్ చేస్తారు. లాఫ్ట్ అనేటువంటిది పొరపాటును కూడా కాటు పైన, అంటే మనం పడుకునేటువంటి మంచం పైన లేకుండా చూసుకోవాలి. మిడిల్ బీమ్స్ లేకుండా చూసుకోవాలి. ఫాల్ సీలింగ్స్ అనేటువంటివి వృత్తాకారంలో లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అదే కబోర్డ్స్లో మనం లాకర్స్ చేసుకోవాలి. లాకర్స్ చేసుకున్నప్పుడు కొంతమంది మూలకి పెట్టేసుకుంటాడు లాకర్స్. పొరపాటున కూడా అలా మూలకు పెట్టుకోకూడదు. అట్లీస్ట్ 1 ఫీట్ అయిన గ్యాప్ ఇచ్చి లాకర్ పెట్టుకోవాలి. అది దక్షిణ నైరుతిలో స్థిరలక్ష్మి, ఉత్తర వాయువ్యాల్లో చరలక్ష్మి. ఇక్కడ బీరువా అనేటువంటిది చాలామందికి సందేహం, ఎక్కడ పెట్టుకోవాలండి బీరువా, నైరుతి బరువు కదా మేము అక్కడ పెట్టుకుంటామని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఉత్తర వాయువ్యం చరలక్ష్మి స్థానం కదా మేము ఇక్కడ పెట్టుకుంటాం వాళ్ళు కానిచ్చకుండా అంటారు. ఏది కరెక్టు అంటే బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక కొండను తీసుకొచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టినా కూడా అది బరువు కాదు, అన్లెస్ అండ్ అంటిల్ క్షేత్ర పదానికి ఆనిచ్చినంత వరకు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బీరువా అనేటువంటిది ఉత్తర వాయువ్యంలో పెట్టినా అది ఉత్తరం వైపు బరువు కాదు. మీరు గోడ కానిచ్చకూడదు, మీరు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే అది బరువు కాదు. అక్కడ చరలక్ష్మి స్థానం. అంటే మనం బీరువా అనేటువంటి ఓపెన్ చేసినప్పుడు బీరువా దక్షిణ అభిముఖంగా చూస్తూ ఉంటుంది, మనం ఉత్తర అభిముఖంగా బీరువాని ఓపెన్ చేస్తాం. అలా ఉన్నప్పుడు ఇంట్లో సంపద నిలుస్తుంది మీకు. అది కూడా ఉత్తర వాయువ్యంలో బీరువా అక్కడ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఉత్తర ఈశాన్యంలో ద్వారబంధం ఉండాలి, తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం ఉండకూడదు మాస్టర్ బెడ్రూమ్కి. ఇవన్నీ కూడా పాటించాలి. ఎందుకు ఉండకూడదు? బీరువా కోణం వచ్చి ఇందులో పడుతుంది. ఎందులో పడుతుంది? తూర్పు ఈశాన్యంలో పెట్టినటువంటి ద్వారబంధంలో ఆ యొక్క బీరువా అనేటువంటిది ఉత్తర వాయువ్యంలో పెడితే ఆ కోణం అనేటువంటిది వచ్చి తూర్పు ఈశాన్యంలో పడుతుంది. అలా పెట్టకూడదు. అలాంటప్పుడు మళ్ళీ దక్షిణ నైరుతికి తీసుకెళ్ళిపోవాలి బీరువా. కాబట్టి మనం చేసేటువంటి డిజైన్ మీద ఈ కంప్లీట్గా అమరిక అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ డ్రెస్ ఏరియా పెట్టాలి, ఎక్కడ బీరువా పెట్టాలి, ఎటువైపు కబోర్డ్స్ వేయాలి, ఎటువైపు తలగడ పెట్టుకోవాలి, ఎక్కడ ఉచ్చస్థానంలో ఎక్కడ ద్వారబంధం ఇవ్వాలి, ఆ ద్వారబంధానికి ఎదురుగా మళ్ళీ సోమసూత్రం ఫామ్ చేసి మళ్ళీ విండో పెట్టడం, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్లో చేసుకోవాలి. ఏదో ఒకటి గీసేసేసి మనం చేయడానికి ఇది 1-2 లక్షలతో పోయేది కాదు. కోట్లల్లో అయ్యేటువంటి కన్స్ట్రక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి ఇలా మాస్టర్ బెడ్రూమ్తో పాటు పిల్లల గది, అదేవిధంగా పూజ గది, అదేవిధంగా కిచెన్, అదేవిధంగా హాలు, డ్రాయింగ్ రూము, అటాచ్డ్ టాయిలెట్స్ కంప్లీట్గా పిన్ టు పిన్ డిజైన్ అనేటువంటిది మనం చేసుకొని డైమెన్షనల్ డ్రాయింగ్ చేసుకొని మాత్రమే మనం ఫీల్డ్లోకి రావాలి. ఆఫ్ నాలెడ్జ్తో, ఆఫ్ కంప్లీషన్తో, సైట్ కండిషన్లో నిర్ణయం తీసుకుని చేయొచ్చులే అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ కూడా మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకూడదు. మనం ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నామంటే మన దగ్గర కంప్లీట్ సెట్ ఆఫ్ డ్రాయింగ్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ ఎలివేషన్ ఉంటేనే మనం ఏదైనా పిన్ టు పిన్ మనం మాట్లాడుకుని సైట్ కండిషన్లో అంతా అవగాహనతో చేయొచ్చు. గాలిలో దీపం పెట్టి మనం చెయ్యకూడదు ఏ కన్స్ట్రక్షన్. ఎందుకంటే తర్వాత చూద్దాంలే, కొంత చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చెప్పినట్టు విందాంలే, వీళ్ళు చెప్పినట్టు విందాంలే, అప్పుడు ఏమైనా ఐడియా వస్తుందేమో చూద్దాంలే అంటే ఆ కన్స్ట్రక్షన్ అవ్వదు. మన దగ్గర 100% ఇన్పుట్ ఉండాలి. అది ఏ విధంగా ఉండాలి? పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్. మళ్ళీ చెప్తున్నా, పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ అని 100 సార్లు ఎందుకు చెప్తున్నాను? మన దగ్గర ఎగ్జాక్ట్ డైమెన్షన్ డ్రాయింగ్ లేకుండా మనం ఏ పని చేయకూడదు. డ్రాయింగ్ ఈజ్ ఇంజనీర్స్ లాంగ్వేజ్. మనం ఏది మాట్లాడకూడదు, ఓన్లీ డ్రాయింగే చూడాలి. డ్రాయింగ్లో ఏది ఉంటే అక్కడ అది ఉండాలి సైట్లో. ఆ విధంగా చేసుకుంటే మాత్రమే మనకి వాస్తురీత్యా కుదురుతుంది.
ఆ డ్రాయింగ్స్ ఉండాలి, స్ట్రక్చరల్ ఉండాలి, ఎలివేషన్ ఉండాలి, ఎలివేషన్కి వర్కింగ్ డ్రాయింగ్స్ ఉండాలి, స్టేర్ కేస్ డీటెయిల్ ఉండాలి, ప్లింత్ బీమ్ డ్రాయింగ్ ఉండాలి, స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పక్కాగా మన దగ్గర నుండి ఇన్పుట్ ఉంటేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ఇన్పుట్టే మనకు తెలియదు అనుకోండి, అవుట్పుట్ ఏంటి? ఇల్లు ఎలా వస్తుందో మనకు అవగాహన లేకుండా చివరికి ఇదా వచ్చేది అని సడన్ సర్ప్రైజ్లు ఉండకూడదు. అందుకని పక్కాగా మనం డిజైనింగ్ బాగా చేసుకోవాలి. డిజైనింగ్ కూడా వాస్తు రీత్యా చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, స్ట్రక్చరల్గా సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చెప్తున్నాను అంటే, సడన్గా ఒకళ్ళు వచ్చి ఇదేంటి ఇది ఇక్కడ కట్టారు, ఇది తప్పు కదా అంటూ ఉంటారు మొత్తం కట్టేసిన తర్వాత. అప్పుడు వాళ్ళు అవన్నీ పడగొట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఇలా ఎన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు. అలాంటివన్నీ కూడా చేయకూడదు. మన దగ్గర పక్కాగా మనం ప్లానింగ్ చేయించుకుని మన దగ్గర ఇన్పుట్ ఉంటే ఇల్లు అనేటువంటి అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. ఆ ఇంట్లో మన ఆచ్ఛేదంలో మన నిత్యకర్మలు షోడశోపచార పూజలు చేసుకుంటే గృహ బలం, ఆయుర్బలం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా కావాలి కదా. మనం ఏదో వాస్తురీత్యా ఇల్లు కట్టేసుకున్నాము అంటే కుదరదు. మనం చేసేటువంటి కర్మలు కూడా ఉంటాయి అక్కడ. ఏదో వాస్తురీత్యా కట్టేసుకున్నామంటే మనకేదో అంత మనం చేసేటువంటి విధి విధానం కూడా ఉంటుంది. కిచెన్లోనే వండుకోవాలి, అన్నం తింటాం అక్కడ డైనింగ్ టేబుల్ మీదే తినాలి, అదేవిధంగా టీవీ అనేటువంటిది అక్కడ హాల్లోనే చూడాలి, యజమాని మాస్టర్ బెడ్రూమ్లోనే పడుకోవాలి, యజమాని దంపతులు మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్టే యూజ్ చేయాలి. ఎందుకు ఇదంతా పర్టికులర్గా చెప్తున్నానంటే, ఎవరు మళ్ళీ వేరే స్థానానికి వెళ్ళి ఆ యాక్టివిటీస్ చేసుకోకూడదు. అంటే ఒక యజమాని నార్త్ ఈస్ట్లో ఏదైనా పిల్లల బెడ్రూమ్ కట్టామనుకోండి, ఆ పిల్లల బెడ్రూమ్లో పడుకుని ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకుంటే యజమానికి బలం ఉండదు. ఎందుకు ఇవన్నీ చెప్తా అంటే, యూజ్ చేసేటువంటి విధి విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేటువంటి విధి విధానం అక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్ మీదే గృహబలం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా పూజా ఫలితం కూడా ఉంటుంది. మనం ఏదో ఇల్లు కట్టేసేసి వెళ్ళగానే మనకంతా గృహబలం వచ్చేది. మనం చేసేటువంటి అనుష్ఠాన బలం మీద కూడా ఉంటుంది. అది కూడా సక్రమ పద్ధతిలో చేయాలి. సంకల్పం చేసుకోవాలి, అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలి, ప్రవర్ చెప్పుకోవాలి. అన్నీ కూడా చేసుకొని చివట్లో మనం అర్ఘ్యం విడవాలి. దీపం పుష్పం గంధం నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టుకుని అమ్మవారిని రోజు అనుష్ఠానం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే మనకి ఉత్తమ ఫలితం ఉంటుంది. ఎంత వాస్తురీత్యా చేసినా కూడా దైవబలం లేకుండా ఏ పని కాదు, జ్యోతిష్య శాస్త్రీత్యా గ్రహబలం లేకుండా ఏ పని కాదు. కాబట్టి ఇవన్నీ కూడా కాంబినేషన్. అంటే ఇప్పుడు మనకి మోటారు జనరేటర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఏ రెండిట్లో రెండు ఉంటే మూడోది క్రియేట్ అవుతుంది. అంటే మోటార్ ఉంటుంది, లిఫ్టింగ్ ఫోర్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు అనుకోండి, మీకు జనరేటర్ క్రియేట్ అవుతుంది. అంటే కరెంటు పుడుతుంది. అంటే రెండిటి ద్వారా మూడో దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు గ్రహబలం కరెక్ట్గా లేదనుకోండి, గృహబలం ఉందనుకోండి, గృహబలము అనుష్ఠాన బలం ఉందనుకోండి, గ్రహాలు మీకు అనుకూలించకపోయినా కూడా దోస్ విల్ గెట్ కాంపెన్సేటెడ్. అలా మనం చూసుకోవాలి. అలా మనం అన్ని ట్రిపుల్ అసెస్మెంట్లు చూసుకోవాలి. ఒక్కోసారి వాస్తురీత్యా కొన్ని బాగాలేదనుకోండి, దైవబలము గ్రహాల స్థితిగతులు బాగున్నాయి అనుకోండి, ఈ వాస్తు ప్రకారం మీరు తప్పు కట్టుకున్నా కూడా ఏం కాదు, కొన్ని కాంపెన్సేట్ అవుతాయి. కాబట్టి మనం చేసేటువంటి విధి విధానం ఏదైతే ఉందో అన్నీ కూడా చూసుకోవాలి. ట్రిపుల్ అసెస్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సకల జన సుఖనో భవంతు. స్వస్తి.